హే టుముడోచి, ఈరోజు వీడియో స్టార్ట్ అవ్వబోయే ముందు ఒక 3 సెకండ్స్ నీ బ్రెయిన్తో ఈ లోగోని స్కాన్ చేసి చూడు. డౌట్ వచ్చిందా టుముడాచి అంటే ఏంటి అని? టుముడాచి అంటే ఏం లేదు. ఇప్పుడు ఈ వీడియోని చూసే నీకు చెప్పే నాకు ఉన్న రిలేషన్ పేరే టుముడాచి. జాపనీస్లో టుముడాచి అంటే ఫ్రెండ్ అని అర్థం అంట. సో లెట్స్ స్టార్ట్ స్టడీయింగ్ మై ఫ్రెండ్. సో గైస్, ఈరోజు వీడియోలో మనం నేర్చుకోబోయేది ఏంటంటే, మన సినిమా హీరోస్ ఉంటారు కదా బేసిక్గా, వాళ్ళు చేసే సినిమా సీన్స్లో సినిమా స్టోరీలో కాకుండా అండర్ కరెంట్గా ఒక విషయాన్ని మనకి చెప్పాలనుకుంటారు వాళ్ళు. అలాగే పర్టికులర్గా థర్మోడైనమిక్స్ గురించి మన బాలకృష్ణ గారు 'ఒక్కమ్మగాడు' అనే సినిమాలో విలన్స్ని కరెంట్ షాక్ కొట్టించే సీన్ ఉంటుంది గైస్. దానికి పర్టికులర్గా ఆయన థర్మోడైనమిక్స్ యొక్క ఇంపార్టెన్స్ని మనకి చెప్తారు ఇప్పుడు. సో ఈ పిక్లో చూస్తే కనుక ఇక్కడ ఒక స్టాండ్ లైట్ ఉంది కదా, దాన్ని బాలయ్య హోల్డ్ చేశారు సో దట్ పక్కన ఉన్న ఇద్దరు విలన్స్ కి షాక్ కొట్టి వాళ్ళు చనిపోతారు. ఫస్ట్ పాయింట్ థర్మోడైనమిక్స్ లో బాలయ్య గారు మనకి చెప్పాలనుకుంది ఏంటంటే, ఇక్కడ స్టాండ్ లైట్ అనేది ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. సో ఎనర్జీ స్టోరేజ్ గురించి, ఎనర్జీ ట్రాన్స్ఫర్ గురించి, టెంపరేచర్ గురించి, మాస్ గురించి, ప్రెషర్ గురించి, ఎనర్జీ గురించి, ఎక్సర్జీ గురించి, ఎంథాల్పీ, ఎంట్రోపీ, ఇలా చాలా కాన్సెప్ట్స్ గురించి థర్మోడైనమిక్స్ డీల్ చేస్తుంది అని ఇండైరెక్ట్ గా మనకి ఈ సీన్ ద్వారా మనకి వర్ణిస్తున్నారు గైస్. ఇంకా మనం ఈ వీడియోలో చూడబోయేది ఏంటంటే, మన హీరోలకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి థర్మోడైనమిక్స్ మీద. దాన్ని ఆన్సర్ చేసుకుంటూ మనం ముందుకు పోదాం గైస్. అన్న తారక్ అన్న వచ్చాడు. తారక్ అన్న ఏదో చెప్తున్నాడు చూడండి. కరెంట్ తీగ కూడా నాలాగే సన్నగా ఉంటుంది, కానీ కరెంట్ ఎలా తయారు చేస్తారో చెప్పు బామ్మర్ది. అన్న నువ్వు అడిగితే చెప్పకుండా ఉంటానేంటన్నా. సరే, కరెంట్ తీగ అన్నావు కదా, కరెంట్ తీగ నుంచి కరెంట్ ఎలా వస్తుంది? ట్రాన్స్ఫార్మర్. ఓకే, ట్రాన్స్ఫార్మర్ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్కి ఎలా వస్తుంది? ఓకే, సబ్ స్టేషన్ నుంచి అనుకున్నాం. ఇదంతా వదిలే అసలు కరెంట్ ఎక్కడి నుంచి జనరేట్ చేస్తారో చెప్పు. ఓకే, పవర్ స్టేషన్ గైస్. పవర్ స్టేషన్ నుంచి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారు. ఇది పర్టికులర్గా చూసుకుంటే ఇది ఏదో సినిమా సెట్ అనుకోకండి. డెన్మార్క్ లోని ఇది ఒక పవర్ స్టేషను. ఇక్కడ పక్కన షిప్ లా కనిపిస్తుంది చూడండి. ఆ షిప్ నుంచి కోల్ ని దిగుమతి చేసుకుని అక్కడ కోల్ ని మంటించి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారు. ప్లస్ డెన్మార్క్ సిటీ మొత్తానికి ఎలక్ట్రిసిటీ కాదు, హాట్ వాటర్ ని వాళ్ళు సప్లై చేస్తున్నారు గైస్. హాట్ వాటర్ తోటి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు. తర్వాత మిగిలిన హాట్ వాటర్ ని సిటీకి మొత్తం సర్క్యులేట్ చేస్తారు గైస్. ఇది వాళ్ళు చేసేది. పర్టికులర్గా ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ చేస్తారంటే, సో గైస్ ఇది చూడండి, ఈజీ, కష్టం ఏం కాదు. ఇక్కడ కోల్ హాపర్ ఉంది కదా, హాపర్ అంటే ఏం లేదు, చిన్న ఎగ్జిట్ అనమాట. కోల్ హాపర్ లోకి కోల్ వేస్తాం అనమాట. చిన్న చిన్న పీసెస్ ఆఫ్ కోల్ హాపర్ నుంచి లోపలికి వెళ్తాయి. తర్వాత పల్వరైజర్ ఉంది కదా, ఆ పల్వరైజర్ లో ఇంకా చిన్న చిన్న పీసెస్ గా కోల్ని కొడతారనమాట. సో ఇక్కడ బర్నర్ ఉంటుంది. బర్నర్ ప్లస్ ఎయిర్ సహాయంతో ఇలా మంట స్టార్ట్ అవుతుంది గైస్. ఈ డబ్బా ఉంది చూసారా, అది బాయిలర్ అంటారు దాన్ని. ఇదంతా పక్కన పెట్టేస్తే కింద ఫీడ్ వాటర్ పంప్ అని ఉంది కదా, అక్కడి నుంచి వాటర్ సర్క్యులేట్ అవుతుంది అనమాట బాయిలర్ లోకి. ఇక్కడ చాలా లైన్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి చూసారా, అటు ఇటు బాయిలర్ లోపల. అదేం లేదు గైస్, ఆ సర్ఫేస్ మొత్తానికి సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండాలని చెప్పేసి అలా చేశారనమాట. ఎక్కువ హీట్ సర్క్యులేట్ అవుతుందని చెప్పి ఇలా కాయిల్స్ చేశారు. సో ఇక్కడ ఏమవుతుందంటే, వాటర్ బాగా హీట్ చేసి ప్రెషర్ బాగా పెరిగి స్టీమ్ గా మారి ఆ స్టీమ్ కాస్త అలా టర్బైన్ లోకి దూసుకెళ్ళిపోతుంది, ప్రెషర్ తోటి దూసుకెళ్ళిపోతుంది. ఇక్కడ టర్బైన్ లోపల టర్బైన్ బ్లేడ్స్ ఉంటాయి అన్నమాట. టర్బైన్ బ్లేడ్స్ మూవ్మెంట్స్ వల్ల ఇక్కడ టర్బైన్ లో షాఫ్ట్ ఉంటుంది, షాఫ్ట్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది.
షాఫ్ట్ మూవ్మెంట్ స్టార్టింగ్ తో ఇక్కడ ఆల్టర్నేటర్ అనేది ఒకటి ఉంది చూడండి గైస్. ఆల్టర్నేటర్ తో ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఆల్టర్నేటర్ లో కాయిల్స్ ఉంటాయి, కాయిల్స్ వల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. అది టర్బైన్ ఆల్టర్నేటివ్ అలా అలా చేసే పని, ఎలక్ట్రిసిటీ ఇలా జనరేట్ అవుతుంది. ఇక్కడ టర్బైన్ కి కింద కండెన్సర్ కనెక్ట్ అయింది చూడండి. ఈ కండెన్సర్ పని ఏంటంటే ఈ టర్బైన్ నుంచి వచ్చే స్టీమ్ ని కాస్త కూల్ చేస్తుంది. కూల్ చేసి కండెన్సర్ అంటే ఫేస్ చేంజింగ్ ఉపయోగపడుతుంది. ఇక్కడ స్టీమ్ నుంచి కూల్ అయ్యి కండెన్సర్ వాటర్ లా మారుతుంది. ఇట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ ఈ వీడియోలో చూసుకుంటే మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ లో కూలింగ్ టవర్ అని ఉంటుంది. కూలింగ్ టవర్ అంటే ఏం లేదు గైస్, ఇక్కడ చల్లటి ఒక పదార్థం కండెన్సర్ లోకి ఫ్లో అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చే స్టీమ్ ని ఇది చల్లబరచడానికి ఉపయోగపడుతుంది. కూలింగ్ టవర్ ఏం లేదు, ఈ స్టీమ్ ని చల్లబరిచి మళ్ళీ వాటర్ గా మారిపోయి ఇక్కడ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి వాటర్ వెళ్తే ప్లస్ టర్బైన్ నుంచి వాటర్ గా కన్వర్ట్ అయిన వాటర్ మళ్ళీ రీసర్క్యులేట్ అవుతాయి. ఇది ఒక క్లోజ్డ్ లూప్ లో జరుగుతుంటుంది గైస్. మళ్ళీ బాయిలర్ పై నుంచి చూస్తే కనుక బాయిలర్ పై నుంచి ఒక కనెక్షన్ కనిపిస్తుంది మనకి. బాయిలర్ పై నుంచి కనెక్షన్ అండ్ అది ప్రెసిపిటేటర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ నుంచి ఫ్లీ గ్యాసెస్ అంటే చెత్త గ్యాసెస్ అన్ని బాయిలర్ పై నుంచి ప్రెసిపిటేటర్ కి వెళ్తాయి. మన జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ అని చెప్పినట్టు పొల్యూషన్ ని తగ్గిద్దాం అన్నట్టు ఏదో చెప్తాడు కదా గైస్. అలాగా ప్రెసిపిటేటర్ ఏంటంటే వేస్ట్ మెటీరియల్ అంటే మట్టి మసానం అలాంటివి, ఇంకా చెప్పాలంటే సల్ఫర్ డైఆక్సైడ్స్ అని చాలా హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉంటాయి గైస్. దాన్ని కొంచెం ప్యూరిఫై చేయడానికి ఇది ఉపయోగపడుతుంది గైస్. ప్రిసిపిటేటర్ నుంచి చిమ్నీలోకి అలా వెళ్ళిపోతుంది. చిమ్నీ నుంచి అలా పొగ బయటకు వస్తుంది గైస్. అది ఎలక్ట్రిసిటీ అలా జనరేట్ అవుతుంది. సరే, మన నెక్స్ట్ స్లైడ్ లో ఏ హీరో ఉన్నారో ఏం చేస్తున్నారో చూద్దాం. మన మహేష్ అన్న ఏదో చెప్తున్నాడు, ఏంటది? ఆహా చల్లగా ఉంది భయ్య. ఏం చల్లగా ఉందన్నా? ఓ కొంచెం ఏసీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయి భయ్య అన్నా. నువ్వు అడిగితే ఎందుకు చెప్పనన్నా చెప్పు. సరే గైస్, ఇవి ఏసీ లోపల ఉండేవి. ఫస్ట్ మనం కంప్రెసర్ గురించి చూద్దాం. ఫస్ట్ కంప్రెసర్ గురించి చూద్దామా? కంప్రెసర్ అంటే మీరు ఏం అక్కర్లేదు, ఇంక్రీజెస్ ప్రెషర్ అని గుర్తుపెట్టుకోండి. కంప్రెసర్ విచ్ ఇంక్రీజెస్ ప్రెషర్. ఇప్పుడు ఏది వచ్చినా అక్కడ అంటే ఇందులో రెఫ్రిజరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది. అంతా ఒక రెఫ్రిజరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది. క్లోజ్డ్ లూప్ లో అంతా ఒక రెఫ్రిజరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది. కంప్రెసర్ ఏం చేస్తుందంటే ఇక్కడ వర్క్ వెళ్తూ ఉంటుంది. వర్క్ అంటే ఏముండదు, ఫోర్స్ ఇస్తారు కంప్రెసర్ కి. ఆ ఫోర్స్ వల్ల చాలా ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఆ ప్రెషర్ వల్ల రెఫ్రిజరెంట్ పైకి మూవ్ అవుతుంది. సరే, ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ కంప్రెసర్ అంటే ఇంక్రీజెస్ ప్రెషర్ అని గుర్తుపెట్టుకో. తర్వాత కండెన్సర్ అంటే కూలింగ్ చేసేది ప్లస్ ఫేస్ చేంజ్ చేసేది, ఫేస్ మారుస్తుంది. ఒకవేళ వేపర్ ఉందనుకో, వేపరు ఆవిరిని లిక్విడ్ గా మారుస్తుంది. అలా దీని పని చల్లబరుస్తుంది ప్లస్ ఫేస్ చేంజ్ చేస్తుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ ఏముంది? ఎక్స్పాన్షన్ వాల్వ్ అంటే ఎక్స్పాన్షన్ అంటే సాగడం కదా. కంప్రెషన్ అంటే కంప్రెషన్ కి ఆపోజిట్ ఎక్స్పాన్షన్. సో కంప్రెసర్ ప్రెషర్ ని పెంచుతుంది, ఎక్స్పాన్షన్ వాల్వ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది, కూలింగ్ ని పెంచుతుంది. అది దాని పని. తర్వాత మెయిన్ గైస్, లోపల మనకి ఏసీ కనిపిస్తుంది చూసా, ఏసీ లోపల ఎవాపరేటర్ ఉంటుంది. ఎవాపరేటర్ ఏం చేస్తుందంటే మన ఇంట్లో ఉండే హీట్ ని అంతటిని అది అబ్జర్వ్ చేసేసుకుని అందులో కూలింగ్ గా ఉంటుంది గైస్. కూలింగ్ ఇది ఉంటుంది, ఫ్లూయిడ్. దాని నుంచి కూలింగ్ మన ఇంటి లోపలికి వస్తుంది. మన ఇంట్లో ఉన్న హీట్ ని అది అబ్జర్వ్ చేసుకుని కూలింగ్ మనకి ఇస్తుంది. అది ఎవాపరేటర్ చేసే పని. ఇంకొంచెం డీప్గా వెళ్దాం గైస్, ఇది చూసి కంగారు పడకండి. ఇక్కడ చూసారా, సాచురేటెడ్ లిక్విడ్ అని ఉంది ఒక సైడ్ గ్రాఫ్ లో. ఏ ఆకారంలో, ఒక హైపర్బోలా ఆకారంలో ఉంది చూసారా. అక్కడ సాచురేటెడ్ లిక్విడ్ ఒక సైడ్ ఉంది,
సాచురేటెడ్ వేపర్ ఆక్సైడ్ ఉంది. సాచురేటెడ్ అంటే ఏం లేదు గైస్, ప్యూర్ అని అర్థం. ప్యూర్ లిక్విడ్, సో ప్యూర్ వేపర్. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే ఈ ప్యూర్ లిక్విడ్, ప్యూర్ వేపర్ అర్థమైంది కదా. ఈ పైకి వై యాక్సిస్ లో ఉన్నది ప్రెషరు, ఎక్స్ యాక్సిస్ లో ఉన్నది ఎంథాల్పీ. ఎంథాల్పీ అంటే ఏం లేదు గైస్, ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ ఎంవి అన్నమాట. ఎంవి అంటే మాస్ ఇంటూ వాల్యూమ్. ఇంటర్నల్ గా ఎనర్జీ ఎప్పుడు రేజ్ అవుతుంది? ప్రెషర్ పెరగడం వల్ల. సరే, ఇదంతా పక్కన పెట్టండి. ఇది చూడండి ఒకసారి. ఇది చూడండి, ఎవాపరేటర్ అని ఉంది కదా, 1 to 2 ఎవాపరేటర్. ఎవాపరేటర్ కర్వ్ చూసినట్టయితే ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉంది. సో ఎవాపరేటర్ లోపల ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉంటుందని. ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుకుంటా పోయింది. ఎవాపరేటర్ లోపల కాన్స్టెంట్ ప్రెషర్ ఉంటుంది, ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంటుంది. ఎందుకంటే ఇది చూడండి, ఎవాపరేటర్ ఏం చేస్తుందని చెప్పాను, ఇంట్లో ఉండే హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, ఇంట్లో ఉండే హీట్ ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో హీట్ ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఎవాపరేటర్ ఇది పెరిగిపోతుంది, టెంపరేచర్ పెరిగిపోతుంది. సో అందుకనే ఇంటర్నల్ ఎనర్జీ కూడా పెరిగింది. చెప్పాలంటే ఇదిగో వేపర్ స్టేట్ లోకి వచ్చేసింది. ఇక్కడ చూస్తే సాచురేటెడ్ లిక్విడ్ నుంచి సాచురేటెడ్ వేపర్ స్టేజ్ లోకి వెళ్ళిపోయింది. ఆ నెక్స్ట్ చూస్తే కంప్రెసర్ గైస్. కంప్రెసర్ ఏం చేస్తుందని చెప్పాను ఇందాక, ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తుందని చెప్పాను. ఇక్కడ చూడండి, ప్రెషర్ అమాంతం ఎలా ఇంక్రీజ్ అయిందో, ప్రెషరు ఇంక్రీజ్ అయింది, టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ ఉంది. ఇది 2 to 3లో. అంటే కంప్రెషర్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది గైస్, అంత ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ 3 to 4 ఏంటంటే కండెన్సర్ అంటే ఏమనుకున్నాం, కూలింగ్ చేయడం ప్లస్ ఫేజ్ చేంజ్ చేయడం. ఇక్కడ 3లో ఏ ఫేజ్ లో ఉంది చూడండి, సాచురేటెడ్ వేపర్. అంటే వేపర్ ఫేజ్ లో సూపర్ హీటింగ్ వేపర్, అంత హీట్ లో ఉన్నది కండెన్సర్ లోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి చల్లగా అయిపోయి ప్లస్ వాటర్ ఫేజ్ మారిపోయింది, వాటర్ ఫేజ్ లోకి వచ్చింది. ఏది వేపర్ ఫేజ్ నుంచి వాటర్ ఫేజ్ లోకి. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఎక్స్పాన్షన్ గైస్. అంటే అది ఎక్స్పాన్షన్ వాల్వ్ లో జరుగుతుంది. అంటే ఎక్స్పాన్షన్ వాల్వ్ ఎక్కడ ఉంది కదా, ఎక్స్పాన్షన్ వాల్వ్ లో జరుగుతుంది. ఎక్స్పాన్షన్ చూడండి, ప్రెషర్ తగ్గిపోతుంది. ఎక్స్పాన్షన్ వాల్వ్ లో ఏం జరుగుతుందని చెప్పాను, ప్రెషర్ తగ్గిపోతుంది. సో ప్రెషర్ తగ్గిపోయింది, ఇంటర్నల్ ఎనర్జీ కాన్స్టెంట్ గా ఉంది. ఇది గైస్ జరిగేది. ఒకవేళ నేను చెప్పిన ఏసీ కాన్సెప్ట్ అర్థం కాకపోతే, అది అంత టఫ్ గా ఉందనిపిస్తే మీరు ఈ నెల అడగాలి. కాకపోతే ఈ పాటికి ఏ స్వర్గంలోనో ఉంటాడు. ఈయన పేరు ఏంటంటే విల్లీస్ క్యారియర్ అంట. ఇన్వెంటెడ్ ద ఫస్ట్ ప్రోటోటైప్ ఆఫ్ ఎయిర్ కండిషనర్ ఇన్ 1902. ఈయన మహానుభావుడు. నెక్స్ట్ తారక్ ఖన్నా మళ్ళీ వచ్చాడు. తారక్ ఖన్నా ఏదో థర్మోడైనమిక్ సిస్టమ్స్ గురించి చెప్తున్నాడు. థర్మోడైనమిక్ సిస్టమ్స్ అంటే ఏంటి? కింద ఇచ్చాడు కదా, ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్. ఓకే, థర్మోడైనమిక్ సిస్టమ్స్ 3 టైప్స్ అంట. 3 తారక్ ఖన్నాలు వచ్చారు చెప్పడానికి. ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్. ఓకే, దీనికి వెళ్లే ముందర ఒక బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాం గైస్. ఇదంతా ఇదిగో ఈ సర్కిల్స్ ఏం కనిపిస్తున్నాయి చూసారా, ఇదంతా మన ఊహాగానం మాత్రమే. ఇదేం మ్యాటర్ అంటే మ్యాటర్ ప్లేస్ లో వాటర్ అనుకున్నాం. మ్యాటరే వాటర్. సో వాటర్ ఉన్నాయి లోపల. కంట్రోల్ వాల్యూమ్ అంటే ఏం లేదు గైస్, వాటర్ ఎంతవరకు పాస్ అవుతుందో అదే కంట్రోల్ వాల్యూమ్. ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ ఉంటుంది, కంట్రోల్ వాల్యూమ్ బయట ఉంటుంది. కంట్రోల్ వాల్యూమ్ లోపల మ్యాటర్ ఉంటుంది, దాన్ని సరౌండ్ చేసి కంట్రోల్ సర్ఫేస్ ఉంటుంది. కంట్రోల్ సర్ఫేస్ బయట అంతా సరౌండింగ్స్. ఇంకా ఈజీగా చెప్పాలంటే మ్యాటర్ వచ్చి మన హార్ట్ అనుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మ్యాటర్ వచ్చి మన హార్ట్ అనుకోండి. కంట్రోల్ వాల్యూమ్ అంటే మన చుట్టూరా ఉండే మజిల్స్ అనుకోండి. కంట్రోల్ సర్ఫేస్ అంటే స్కిన్ అనుకోండి గైస్. దాని బయట ఉన్నది సరౌండింగ్స్. మన స్కిన్ బయట ఉన్నదంతా సరౌండింగ్స్. మన హార్ట్ మ్యాటర్, హార్ట్ ని కవర్ చేసే మజిల్స్ అంతా కంట్రోల్ వాల్యూమ్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంత యాప్ట్ గా సింక్ అవుతుంది అనుకోకండి. ఎగ్జాంపుల్, దానికి బయట ఉన్నది కంట్రోల్ సర్ఫేస్ అంటే మన స్కిన్నే కదా కంట్రోల్ సర్ఫేస్.
దాని చుట్టుపక్కల ఉన్నదంతా సరౌండింగ్స్. సో ఇప్పుడు మనం ఐసోలేటెడ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. మనం ఇవి ఉంటాయి కదా, హీట్ గా ఉండే బాటిల్స్ ఉంటాయి, ప్లస్ టీ ఫ్లాస్క్లు ఉంటాయి చూసారా, అదే ఐసోలేటెడ్ సిస్టమ్. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఉండదు, మాస్ ట్రాన్స్ఫర్ ఉండదు. లోపల లోపల ఉన్నది బయటికి వెళ్ళలేదు, బయట ఉన్నది లోపలికి రాలేదు. అది పరిస్థితి. మాస్ ట్రాన్స్ఫర్ ఉండదు, ప్లస్ ఇంకా ఇంకా ఏం చెప్పాను, ఎనర్జీ ట్రాన్స్ఫర్ కూడా ఉండదు. ఈ రెండు ఉండందే ఏమంటారు, ఐసోలేటెడ్ సిస్టమ్ అని అంటారు. తర్వాత దానికి వెళ్దాం. క్లోజ్డ్ సిస్టమ్. క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏం లేదు గైస్, సారీ, క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏం లేదు, ఇక్కడ అంతా క్లోజ్ అయిపోయి ఉంటుంది, కాకపోతే ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఐసోలేటెడ్ సిస్టమ్ లాగా ఎనర్జీ ట్రాన్స్ఫర్ లేకపోవడం అనేది ఏముండదు. ఇప్పుడు గ్యాస్ తీసేయండి, లోపల గ్యాస్ ఉంది అనుకోకండి, లోపల కూలింగ్ వాటర్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ 10 degrees లో కూలింగ్ వాటర్ ఉన్నాయి అనుకోండి, లోపల బయట 30 degrees ఉంది. బయటికి లోపలికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరిగి వాటర్ కూలింగ్ కాస్త పోతుంది. ఇది క్లోజ్డ్ సిస్టమ్ అంటే. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే బయటికి లోపలికి హీట్ ట్రాన్స్ఫర్ జరగదు, కాబట్టి అక్కడ లోపల కూలింగ్ వాటర్ పోస్తే కూలింగ్ గానే ఉంటాయి కొన్ని గంటల వరకు. అది ఐసోలేటెడ్ సిస్టమ్ బట్టి. క్లోజ్డ్ సిస్టమ్కి వస్తే, క్లోజ్డ్ సిస్టంలో ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఉంటుంది, కాకపోతే మాస్ ట్రాన్స్ఫర్ ఉండదు. లోపల వాటర్ ఉన్నాయనుకోండి, వాటర్ బయటికి వెళ్ళలేవు. సో మాస్ ట్రాన్స్ఫర్ లేదు కాబట్టి క్లోజ్డ్ సిస్టమ్ని కంట్రోల్ మాస్ సిస్టమ్ అని కూడా అంటాం. ఇప్పుడు కంట్రోల్ మాస్ సిస్టమ్ అంటే మాస్ మారిపోదు కదా, మాస్ బయటికి వెళ్ళదు, వాటర్ ఉన్నాయనుకోండి లోపల, వాటర్ బయటికి వెళ్ళదు. సో కంట్రోల్ మాస్ సిస్టమ్ అది. ఓపెన్ సిస్టమ్కి వచ్చేద్దాం గైస్. ఇప్పుడు పనిచేసే కంప్రెసర్లు, టర్బైన్లు ఏవన్నా కానీ ఓపెన్ సిస్టమ్ మీద పనిచేస్తాయి. ఇక్కడ ఓపెన్ సిస్టంలో మాస్ ఇన్లెట్ ఉంటుంది, మాస్ అవుట్లెట్ ఉంటుంది. అంటే ఓపెన్ గా ఉంటుంది, అంతా ఓపెన్ గా ఉంటుంది. మాస్ ఇన్లెట్ ఉంటుంది, మాస్ అవుట్లెట్ ఉంటుంది, అంతా ట్రాన్స్ఫర్ బాగానే జరుగుతుంది. ఇందాక చెప్పిన కాన్సెప్ట్ ని ఇంకొంచెం క్లియర్ గా చెప్తాను గైస్. ఇందాక మ్యాటర్ అన్నాను, తర్వాత కంట్రోల్ సర్ఫేస్ అన్నాను, తర్వాత కంట్రోల్ వాల్యూమ్ అన్నాను కదా. ఈ కంప్రెసర్ది చూద్దాం ఒక్కసారి. కంప్రెసర్ది ఏంటంటే, ఈ బయట ఉన్నది కంట్రోల్ సర్ఫేస్, ఓకేనా. ఇక్కడ వాటర్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, ఈ కింద నుంచి అలా పైకి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, ఈ లోపల ఉండే వాల్యూమ్ ని కంట్రోల్ వాల్యూమ్ అంటారు. ఈ బయట ఉన్నదంతా సరౌండింగ్స్. ఇంకా కంప్రెసర్ వర్క్ ఏంటో చెప్పండి. ఇందాక చెప్పా కదా, కంప్రెసర్ అంటే ప్రెషర్ ని క్రియేట్ చేసేది. ఇక్కడ మోటార్ యూజ్ చేసి వర్క్ ఇవ్వడం, వర్క్ పుట్టింగ్, అదే వర్క్ ఇచ్చే డివైస్ ఇది. మనం వర్క్ ఇవ్వాలి దానికి. సరే, అవన్నీ తర్వాత చూసుకుందాం. ఓపెన్ సిస్టంలో ఇంకంతా చెప్పేది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతాం గైస్. ఇదేం సిస్టమో చెప్పండి గైస్. భూమి అనేది ఓపెన్ లోకి వస్తుందా, క్లోజ్డ్ లోకి వస్తుందా, ఐసోలేటెడ్ లోకి వస్తుందా చెప్పండి. ఎందుకంటే జనరల్ గా ఆలోచించండి, ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఉందా లేదా చెప్పండి. సూర్యుడు ఎనర్జీని ఇస్తున్నాడు, ఎర్త్ బయటకి ఎనర్జీని ఇస్తుంది, ఓకే, ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఉంది. మాస్ ట్రాన్స్ఫర్ ఉందా ఎర్త్ మొక్కలు అయిపోయి సూర్యుడిలో కలిసిపోతుంది, కలవట్లేదు కదా, మాస్ ట్రాన్స్ఫర్ లేదు ఎర్త్లో. మాస్ ట్రాన్స్ఫర్ లేదు కాబట్టి క్లోజ్డ్ సిస్టమ్ అంటారు. ఇందాక ఓపెన్ సిస్టమ్ గురించి ఒకటి చెప్పడం మర్చిపోయింది గైస్. ఓపెన్ సిస్టమ్నే కంట్రోల్ వాల్యూమ్ సిస్టమ్ అంటారు. ఎందుకంటే వాల్యూమ్ మారదు, మాస్ మారినా వాల్యూమ్ మారదు. సో అందుకనే దీన్ని కంట్రోల్ వాల్యూమ్ సిస్టమ్ అంటారు. ఇది క్లోజ్డ్ సిస్టమ్ అని మీకు అర్థమైపోయింది కదా. ఓకే, వీడియోని ఎండ్ చేద్దాం ఈజీగా. ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్ ఒక్కసారి ఇలా చూస్తూ అలా ఫీల్ అవుతూ ఉండండి. అంతే, మీకు అర్థమైపోయింది, నాకు అర్థమైపోయింది. సరే గైస్, ఉంటా, బై.